రూపాయలు 10,000 రూపాయలు కానీ, లేదంటే తమిళనాడులో 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారని అడిగిన. ఈరోజు పక్షవాదం వస్తే మరి వీల్ చైర్కే పరిమితం అయిపోతే మరి జీవితకాలం అంతా కూడా ఆ పరుపులోనే అతని జీవితం అంతా గడిచిపోయే పరిస్థితులు ఉంటే ఈరోజు పెరాలసిస్ పేషెంట్స్, పక్షవాతం, కండరాల జబ్బు ఉండే వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు ఇమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎవరికైతే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి మరణానికి సమీపంలో ఉంటారో, ప్రతిరోజు వారంలో 3 రోజులు డయాలసిస్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇమ్మన్నారు. తలసేమియా జన్ను సంబంధమైనటువంటి జెనెటిక్ ప్రాబ్లం, జెనెటిక్ డిసీజ్ వారికి 3 కాలేజీలు కొట్టే ముగ్గురికి, ఆ విధంగా ఆ ఊళ్ళలో ఎవరైనా చనిపోతేనే పెన్షన్లు కొత్తవి, వాటి స్థానంలో కొత్తగా పెన్షన్ ఇవ్వచ్చు తప్పితే కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే పరిస్థితిని చూడలేదు. శాసనసభ్యునిగా ఆ రోజు మేము కనీసం చిన్న పెన్షన్ కూడా ఇప్పించడంలో వైఫల్యం చెందినాం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దయార్థుడో, ఎంత మనసున్న మహారాజో, ఎంత మానవీయ కోణం ఉందో ఆయనలో ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ 5,000 రూపాయల పెన్షన్లు, 10,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదు. మాకు బెంగళూరులో బంధువులు ఉండాలి, మద్రాసు బంధువులు. నేను సిఫారసు చేయను, నేను సంతకం పెట్టుకుంది. మీ బిడ్డలు అమెరికాలో ఉండి పెద్ద బంగ్లా కట్టుకున్నావు, నువ్వు కారు ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బ్యాంకులో డిపాజిట్ ఉంది, అమెరికా నుంచి ఎన్ని లక్షలు కావాలి నీ కోసం పంపిస్తారు, కేవలం 3,000 రూపాయల పెన్షన్ కోసం నువ్వు శాసనసభ్యుల దగ్గరికి వచ్చినావంటే నీ బంధువుగా నేను సిఫారసు చేయను అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరికైతే మనం ఇంకో 10 మందికి ఈ పెన్షన్ ఇంకో 10 మందికి మనం ఇచ్చేదానికి సహాయపడుతుంది. బాగా డబ్బు ఉండేవాళ్ళు, కోటీశ్వర్లు, లేదంటే కార్లు ఉండేవాళ్ళు, లేదంటే బంగ్లాలు ఉండేవాళ్ళు, మరి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా పరిపుష్టమైన వాళ్ళు దయచేసి పెన్షన్ వదిలేయండి. దేవుడు మనకి ఇంకో రకంగా కాపాడుతాడు. ఇంకో 10 మంది మనం పేదవాళ్ళకు మనం సాయం చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఏమో మరి మీరందరూ కూడా ఆలోచన చేసి 4 నెలల్లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, వాలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా, ఈ సచివాలయ వ్యవస్థ కొనసాగాలన్నా, ఇదే విధంగా పెన్షన్లు మంజూరు చేయాలన్నా, ఇదే విధంగా జగనన్న పథకాలు రావాలన్నా దయచేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 100కు 200% ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. పొరపాటున తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాత్రము ఈ సమస్త పథకాలకు, ఈ వాలంటీర్ల వ్యవస్థకు, ఈ సచివాలయ వ్యవస్థకు మరి తెలుగుదేశం ప్రభుత్వం మంగళం మారుతుంది, ఫుల్ స్టాప్ పెడుతుంది. వీటికి నూకలు చెల్లిపోతాయి పథకాలకు, ఈ వ్యవస్థలకు. మొత్తం జగన్మోహన్ గారు పెట్టిన వ్యవస్థ అంతా కూడా కుప్ప కూలిపోతుంది సుమా. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా, ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి, ఒకసారి దయచేసి అందరూ కూడా చూడాలా. ఈరోజు ఆరోగ్యశ్రీ నాతో పాటు టిమ్మందిన తర్వాత ఏం పని మీద వచ్చినాము, నాకు రైతు భరోసా అన్నీ పడుతుండే కానీ పెన్షన్ ఒకటి రాలేదు. అంటే అమెరికాలో బిడ్డలు ఉండి, కారు ఉండి, మంచి బంగ్లా మాదిరి ఇల్లు కట్టుకొని, మాకు సమీప బంధువు, నువ్వు శాసనసభ్యుడిగా నాకు పెన్షన్ ఇమ్మని సిఫారసు చేసి సంతకం పెట్టు, నేను పెట్టలే. దయచేసి ఇది అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైతే పేదవాళ్ళ కోసం ఉద్దేశింపబడినటువంటి పెన్షన్, పేదల కన్నీళ్లు తుడిచేదానికి ఇచ్చేటువంటి పెన్షన్, ఆపత్కాలంలో ఇబ్బందుల్లో కష్టాల్లో ఆదుకునేటువంటి పెన్షన్ను అమెరికాలో బిడ్డలు ఉండి, వాళ్ళ బిడ్డలు ఎంతనైనా డబ్బు పంపిస్తారు, ఎన్ని లక్షలైనా పంపిస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఈ పెన్షన్ కోసము అదులు చాచడం అనేది ఎంత దురదృష్టకరమో, ఎంత దయచేసి ఇది అందరూ కూడా ఆలోచించారు.